హలో గైస్, డెమో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ ఫోటో ఎలా ఎడిట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని నేను బ్యాక్గ్రౌండ్లో వినాయకుని ఫోటో ఇస్తాను. ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. చూసుకోవచ్చు, నేను అయితే ఏది యాడ్ చేసుకుంటున్నా అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం జూమ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. లైక్ చేయండి గైస్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక కొంచెం జూమ్ చేసుకొని ఎరేజ్ మీద క్లిక్ చేయండి. పైన ఎరేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని మనం ఎరేజ్ చేసుకోవాలి కొద్దిగా. చూసుకోవచ్చు, నేను అయితే ఎలా ఎరేజ్ చేస్తున్నా. సేమ్ మీరు కూడా అలా ఎరేజ్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది గైస్. 10 minutesలో వేసుకోవచ్చు ఎడిటింగ్. కొద్ది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి గైస్. స్టిక్కర్స్లోకి వెళ్ళి సర్చ్లో సన్ లైట్ అని సెర్చ్ చేయండి. సన్ లైట్ అని సెర్చ్ చేసినాక కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే లైటింగ్ చూసుకోవచ్చు. నేను అయితే ఏది యాడ్ చేస్తున్నాను ఆ లైట్ అనేది యాడ్ చేసుకోండి. లైట్ యాడ్ చేసుకొని కొద్దిగా జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మన ఫస్ట్ వినాయకుని ఫోటో ఏది ఉందో దానికి బ్యాక్ వెళ్ళిపోవాలి. చూసుకోవచ్చు, నేను అయితే ఎలా వేసినా సేమ్ రేట్ మీరు కూడా అలా వేసుకోండి. మీకు లుక్ మొత్తం సన్లైట్లోనే ఉంటుంది. సన్లైట్ మెయిన్. మళ్ళీ ఒక యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇంకొక ఫోటో ఇస్తాను, ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోండి. చూసుకోవచ్చు, నేను యాడ్ చేసేది చూసుకోవచ్చు. ఈ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓపాసిటీ అనేది తక్కువ వేసుకోండి. ఓపాసిటీ తక్కువ వేసుకొని జూమ్ చేసుకొని మనకి ఫస్ట్ ఫోటో కన్నా బ్యాక్ వెళ్ళిపోవాలి. మొత్తం చూసుకోవచ్చు ఎలా అయితే వేస్తున్నా. ఆపోజిట్ మాత్రం 20 అలా పెట్టుకోండి. నెక్స్ట్ ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని కింద మనకి చూసుకోవచ్చు, ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని కింద కొంచెం ఎరేజ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కడ ఎరేజ్ చేస్తున్నాను అని మీరు కూడా ఇలా ఎరేజ్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసాక మీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీ ఫోటో యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫోటో యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేసి ఎరేజ్ చేసుకోవాలి. కొంచెం చూసుకోవచ్చు ఎలా అయితే ఎరేజ్ చేస్తుందో. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి ఫోటో ఎడిటింగ్ మీకు ఫ్రీగా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎరేజ్ అయిపోయినాక చూసుకోవచ్చు, ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. క్లియర్గా చూసుకోవచ్చు. ఫోటో ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను మీకు టెంప్లెట్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. కమింగ్ సూన్ అనేది అదైతే యాడ్ చేసుకోండి. కమింగ్ సూన్ అండ్ ఇంకా బొప్ప 2 ఇస్తాను, ఆ 2 యాడ్ చేసుకోండి.
కమెంట్స్ అనేది కింద తీసుకొచ్చుతాము, కింద తీసుకురాని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫోటో తగ్గట్టు. నెక్స్ట్ బొప్ప అనేది మనం బొప్పకి కరెక్ట్ కింద ఉండాలి, అట్లయితేనే సెట్ అయితే చూసుకోవచ్చు. రైట్, చూసుకోవచ్చు సెట్ అయిపోయింది. కమింగ్ సూన్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మంచిగా. అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కమింగ్ సూన్ పైన క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ చేస్తే బార్డర్ అనేది ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని 13 పెట్టుకోండి. 13 పెట్టుకొని నెక్స్ట్ రైట్ మీద క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు రైట్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి షార్ప్ పెన్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ పెట్టుకోండి. ఎఫెక్ట్లో కొంచెం స్క్రోల్ చేస్తే మనకి సాఫ్ట్ లైట్ అనే ఆప్షన్ వస్తుంది. సాఫ్ట్ లైట్ అనేది పెట్టుకోండి. సాఫ్ట్ లైట్ పెట్టుకున్నాక మీకు మళ్ళీ కొంచెం ఫేస్ మీద అనేది ఎరేజ్ చేసుకోవాలి. మన ఫేస్ అనేది బ్లర్ అవుతుంది గైస్, అందుకోసం కొంచెం మనం ఫేస్ మీద ఎరేజ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు నేనైతే ఎలా ఎరేజ్ చేస్తున్నాను, సేమ్ మీరు మీ ఫోటో కూడా అలానే ఎరేజ్ చేసుకోవాలి. రైట్, చూసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ మీద క్లిక్ చేసుకొని ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు టోటల్ ఫోటో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.